కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మతర సామరస్యానికి ప్రతీకగా నిలిచిన బషీర్ బీబీ ఉర్స్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. యు కొత్తపల్లి మండలం పొన్నాడులో ఉన్న అతి ప్రాచీనమైన బషీర్ బీబీ దర్గాను అదే మండలానికి చెందిన డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో పునర్నిర్మాణం చేశారు. ఈ దర్గా హిందూ ముస్లిం సమైక్యతకు చిహ్నంగా రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పవిత్ర స్థలంగా నిలిచింది. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ బషీర్ బేబీ తీర్థానికి ఈ దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకునే భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు ఈ చుట్టుపక్కల ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ దర్గాని దర్శించుకునే ప్రాంగణానికి ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటి ఈ దర్గాలో దీన్ని రిట్ఫై చేసి దీన్ని ఒక కన్స్ట్రక్షన్ రూపంలో చెయ్యాలనే సంకల్పంకి ఈ రోజున మనం 10 లక్షల రూపాయలు వెచ్చించి అలాగే ఒక ఇంజనీర్ గారు కూడా పెట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నదో అలా వచ్చేటట్టు బషీర్ బీబీ జోలియా బంగారు పాపమ్మ వారి గుడిని పునర్నిర్మాణం చేసేందుకు మనందరూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని కూడా సభ్యులుగా పిలిచినందుకు మరింతసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మనం చూస్తూనే ఉన్నాం సమకాలిక రాజకీయాలు. గుడ్ మార్నింగ్ పిఠాపురం షో పెడదాము. గుడ్ మార్నింగ్ పిఠాపురం అనేటువంటి కార్యక్రమం పెట్టి వార్డుల్లో శానిటైజేషన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మనం ఇంకా నేను 5 మ్యాన్ ఇది నా వ్యక్తిగత భావన. 5 మ్యాన్ కమిటీగా ఉన్నటువంటి దొరబాబు గారు కానీ కిషోర్ గారు కానీ గ్రామ వార్డుల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలను అందరినీ సంప్రదించి కేంద్ర కమిటీ యొక్క అనుమతి తీసుకుని పార్టీ అనుమతి తీసుకుని చేద్దామని నేను మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ మా జనసేన అధ్యక్షులు గౌరవ కళ్యాణ్ గారు పిఠాపురంలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థన చేసుకుని తదనంతరం ఇక్కడ ఎంతో పురాతనమైన కనీసం 300 సంవత్సరాలు అతి పురాతనమైన ఎంతో ప్రతిష్ఠితమైన ఈ బంగారు పాపమ్మ ఈ దర్గాన్ని సందర్శించుకున్నారు. అమ్మవారు ఆశీస్సులు పొందారు. ఆ సందర్భంగా ఎంతో శిథిలావస్థలున్న ఈ దర్గా గురించి స్థానిక ముజాఫర్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. తదనంతరం ఎన్నికల అనంతరం వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా నన్ను కలిసి దీని గురించి చెప్తే కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కళ్యాణ్ గారు సొంత నిధులతో ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నారు. చర్చిలకి గుళ్ళకి అనే విధంగా దర్గాలకు కూడా ఆయన దాన ధర్మాలు చేస్తున్నారు. సొంత నిధులతో డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ బషీర్ బేబీ తీర్థానికి ఈ దర్శనం చేసుకుని అమ్మవారిని